హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే అపకారికి ఉపకారము. పూర్వము కాశీ రాజ్యాన్ని ధనదత్తుడు అనే వ్యక్తి పాలించేవాడు. ధనదత్తునికి వేట అంటే ఎంతో ఇష్టం. ఆ రాజ్య దగ్గరలోని అడవికి పోయి ఎన్నో మూగజీవాల్ని వేటాడేవాడు. రాజ్యంలో మనుషులతో పాటు ఇతర ప్రాణుల్ని కూడా రక్షించాల్సిన రాజే ఇలా చేస్తుంటే ఆ అడవిలో మూగజీవాలన్నీ బాధపడేవి, రోదించేవి. యథాప్రకారం ఆ రాజు ఒకనాడు వేటకు వెళ్ళాడు. ఆ రోజు ఒక అందమైన జింక అతని కళ్ళబడింది. దాన్ని వెంబడిస్తూ పరుగు తీశాడు రాజు. అది తప్పించుకుంటూ అడవి మధ్యకు చేరింది. అప్పటికే రాజు తన పరివారాన్ని నుండి వేరుపడి చాలా దూరం ఆ జింక వెనకే వచ్చేశాడు. ఒక దారిలో ఒక ఊబి ఉంది. జింకకు బాణం వేస్తూ కింద చూసుకోకుండా ఆ ఊబిలో పడిపోయాడు రాజు. ఊబిలో పడటంతోనే పెద్దగా అరిచాడు. రక్షించండి, రక్షించండి అనే అరుపులు ఆ జింక చెవిన పడ్డాయి. వెనక్కి తిరిగి చూసిన ఆ జింకకు ఊబిలో మునిగిపోతున్న రాజు కనిపించాడు. అది వేగంగా వెనక్కి తిరిగి వచ్చింది. చావుకు సిద్ధమైన రాజును చూసి జాలిపడింది ఆ జింక. ఆ రాజు చనిపోతే ఆ అడవిలో ఎన్నో జంతువులు బతికిపోతాయి. రాజు చావడమే మేలు అని అనుకోలేదు ఆ లేడీ జింక. ఆపదలో ఉన్న ఆ వ్యక్తిని ఎలా ఆదుకోవాలా అని ఆలోచించింది. ఆ ఊబి పక్కనే అల్లుకుపోయిన కొన్ని తీగలను లాగి ఊబిలోకి ముందరి కాళ్లతో విసిరింది. అవి అందుకొని రాజు బతికి బయటపడిపోయాడు. తాను చంపబోయిన జింకే తన ప్రాణాన్ని దాతగా చేసింది అని తెలుసుకొని సిగ్గుపడ్డాడు రాజు. తను వేటాడే అమ్ముల పొదిని, బాణాల్ని అన్నీ ఆ ఊబిలోకి పడేశాడు. పశ్చాత్తాపపడ్డాడు. ఆ రోజు నుంచి వేట మానేయడం ప్రారంభించాడు. ఆ రోజు నుంచి వేట అనేదే చేయలేదు రాజు. తన రాజ్యంలో వేటను పూర్తిగా నిషేధించేశాడు. కరుణ, ప్రేమ, జీవకారుణ్యం ఎంత గొప్పవో ఈ కథ ద్వారా మనకి తెలియజేశారు. ఇంకో మంచి కథతో మళ్ళీ మనం కలుద్దామా? బాయ్.